హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవజనమా, ఉదయకాలము దేవుని సన్నిధి, ఉదయకాల ధ్యానము ధ్యానించుకుందాం. ప్రియమైన దైవజనమా, పరిశుద్ధ గ్రంథం చూద్దాం, తీద్దాం, అందరం నోటితో పలుకుదాం. దేవుడు చేసిన మేళ్ళను బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. చేతులు చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రియమైన దైవజనమా, పరిశుద్ధ గ్రంథం కీర్తన గ్రంథం 50వ కీర్తన 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. దేవుని వాక్యము, ఉదయకాల ధ్యానము. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనంగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువులు విసరుచున్నవి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. చేతులు చెప్దాం. ఆమెన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తి, మిక్కిలి దయ, ప్రేమ, గొప్ప కనికరంగా అన్ని కృతజ్ఞతలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీకు అంగీకారకృతమగును గాక. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. చేతులు చెప్దాం. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, దేవుడు ఆజ్ఞయిస్తూ ఉన్నాడు. మొదటి మాట. రెండవ మాట, దేవుడు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దైవజనమా, దేవుడు పిలుస్తున్నాడు అనే అంశాన్ని మనం చూస్తున్నాం. ఈ దినము దేవుని వాక్యాన్ని గమనిద్దాం. దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. దేవుడు ఎందుకు రమ్మంటున్నాడు? దేవుడు రమ్మని అనే పిలిచే పిలుపును దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆజ్ఞగా దాన్ని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకొరకు ఆజ్ఞాపిస్తున్నాడు అంటే పరిపూర్ణమైన సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. ప్రియమైన దైవజనమా, దేవుడు ఈ పరిపూర్ణమైన సౌందర్యము అనుగ్రహించుట కొరకు పరిపూర్ణమైన సౌందర్యం గల సియోనులో నుండి ఆయన ప్రకాశించుచున్నాడు. కనుక నువ్వు చూడడానికి రావాలి అని దేవుడు పిలుస్తున్నాడు. ప్రియమైన దైవజనమా, గమనిద్దాం. ఇది మెసియానిక్ విజన్కు సంబంధించిన అంశం. ప్రియమైన దైవజనమా, సియోను పర్వతము, సియోను మీద ఆయన ప్రకాశించుచున్నాడు అనే మాటను కానీ మనం గమనిస్తే, ప్రియమైన దైవజనమా, ప్రభు అయిన మెస్సయ్యగా క్రీస్తు రానయున్న అంశంలో మెస్సయ్య ప్రత్యక్షమైతే సియోనులో నుంచి ప్రత్యక్షమవుతాడు అని రాయబడుతున్నాయి లేఖనాలు. సియోను పర్వతం మీద ఆయన భూమి మీద నుంచి ఆకాశము అంతటి వరకు ఎత్తుగాను విశ్వమంతా కనపడే ఆ యొక్క దర్శనం, దాన్నే ఇక్కడ కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. దాన్ని చూడరండి అని ఎవరిని పిలుస్తున్నాడంటే భూనివాసులందరినీ పిలుస్తున్నాడు. ప్రియమైన దైవజనమా, లేఖనాలు తెలియచేస్తున్నాయి. ప్రియమైన దైవజనమా, క్రీస్తు ప్రత్యక్షత ఇక్కడ అక్కడ ఉంది, రండి అని పిలిచినప్పుడు వెళ్ళటం కాదు. క్రీస్తు ప్రత్యక్షత విశ్వమంతటికి ఒకేసారి అందరికీ కనబడుతుంది. అది భూమి మీద నుంచి ఆకాశంటంత ఎత్తుగా ఆ దర్శనమును కలుగ చేయబడుతుంది. కనుక ప్రియమైన దైవజనమా, దాన్నే ఇక్కడ కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు, రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణమైన సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. ఆయన వేంచేయుచున్నాడు. ఆయన ఇంకా మౌనంగా ఉండడు. ఆయన ముందు అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువులు విసరుచున్నాయి. ప్రియమైన దైవజనమా, గమనిద్దాం. దేవుని ఆజ్ఞగా దేవుని యొద్దకు రావాలి అని సియోను ప్రత్యక్షతలో మనము మెస్సయ్య ప్రత్యక్షతను మనము పొందుకోవాలి అంటే ఆయన యొద్దకు రావాలి. ఆయనలో పరిపూర్ణమైన సౌందర్యాన్ని మనము అనుగ్రహంగా పొందుకోవాలి. ఉదయకాలము దేవుడు అలాంటి ఆశీర్వాదం అనుగ్రహింపునట్లు అట్లాంటి అనుగ్రహము మనం పొందగలుగునట్లు పరిపూర్ణత కావాలి. సౌందర్యంలో
పరిపూర్ణత కావాలి అంటున్నాడు. తెల్లగా చక్కగా ఉండటము సౌందర్యం కాదు. ప్రియమైన దైవజనమా, ఆత్మ సౌందర్యంలో పరిపూర్ణత దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మనము వికారంగా ఉన్నామంటే, నల్లగా ఉన్నారంటే వికారంగా ఉండడం కాదు. మనస్సు ఏ విధంగా ఉంది, ఆత్మ సంబంధమైన జీవితం ఎలా ఉంది, అది పరిపూర్ణత కలిగి ఉందా? పరిపూర్ణత అంటే 100 మార్కులు రావాలి అంటే పాస్ మార్క్ 35 వస్తే చాలు అంటే అది పరిపూర్ణత కాదు. పాస్ మార్క్ వచ్చింది అంతేగాని పరిపూర్ణత ఏంటిది అంటే 100కి 100 మార్కులు నువ్వు తెచ్చుకున్నప్పుడే నీకు పరిపూర్ణత ఉన్నట్టు. 99 మార్కులు వచ్చినా, 1 మార్కు తగ్గిపోయినా నీకు పరిపూర్ణత, 1 మార్కు లోపం ఉన్నట్టనే. ప్రియమైన దైవజన్మ గమనించాలి. కనుక దేవుడు ఆ పరిపూర్ణ సౌందర్యము, 100కి 100 మార్కులు ఇవ్వగలిగిన, ఆత్మ సౌందర్యం అనుగ్రహించగలిగిన మెస్సయ్య దర్శనంలో పాల్గొనే, ఆ ప్రత్యక్షతలో పాల్గొనే ఆశీర్వాదంను అనుగ్రహించే దేవుడు, అలాంటి పరిపూర్ణత ఇవ్వగలిగిన దేవుడు, రక్షకుడైన దేవుడు. ఇదే కాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే, యేసు క్రీస్తు అభిషేకింపబడిన వారు, మెస్సయ్యగా తిరిగి రానైన దేవుడు మన రక్షకుడు. కనుక దేవుడు వేంచేయుచున్నాడు, మౌనంగా ఉండడు. ప్రియమైన దైవజన్మ గమనించాలి. ఆయన ముందు అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువులు. ఇవి ఏం తెలియచేస్తున్నాయంటే సృష్టి నాశనాన్ని, సృష్టి లయమును తెలియచేస్తున్నాయి. కనుక దేవుడు లయకర్తనే. కనుక వింటే ఆశీర్వాదమునకు కర్తగా ఉంటున్నాడు, దాన్ని కొనసాగించేవాడు దేవుడుగా ఉంటున్నాడు. నువ్వు వినకపోతే సృష్టి లయకర్తగా మనము ప్రత్యక్షతను మనం చూస్తున్నాం. ఈ 3-4 రోజులు చూసాం. భయంకరమైన సృష్టి విలయ తాండవమును చూసాం. ప్రియమైన దైవజనమ, మీరు, మేము, మనము అనే మాట కాకుండా భూనివాసులందరూ రండి అంటున్నాడు. ప్రియమైన దైవజనమ, దేవుని ఎరిగిన వారిని, ఎరగని వారిని, ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాడు. అందుకనే ఆజ్ఞ అంటున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. ఆ పరిపూర్ణ సౌందర్యంలో నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అలాంటి ఆశీర్వాదం నాకు దయచే ప్రభువా అని దేవుని అడుగుదాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. పరిపూర్ణత, సంపూర్ణతలోనికి మనము అభివృద్ధి చెందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి, మిక్కిలి దయా, ప్రేమ, గొప్ప కనికరం గల నాయన, నీ కృతజ్ఞతలు. సియోన్లో నుంచి ప్రకాశిస్తున్న ఆ ప్రత్యక్షత, మెస్సయానిక్ విజన్, మెస్సయా ప్రత్యక్షత, దాన్ని ఎదుర్కొనటానికి, ప్రకాశమైన ప్రత్యక్షతలో మేము నాయన ఉండటానికి నాయన పరిపూర్ణమైన సౌందర్యం, ఆత్మ సౌందర్యం అనుగ్రహించండి. శరీర సౌందర్యం మట్టితో కలిసిపోతుంది, కానీ ఆత్మ సౌందర్యం పరలోకంతో ప్రవేశించి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి మహిమపరిచే నాయన ఆత్మ సౌందర్యం, పరిపూర్ణతను, ఆత్మ సౌందర్యంలో పరిపూర్ణతను, మీరు సంపూర్ణతను మాకు అనుగ్రహించండి. వాక్యం వింటుండగా గ్రహించి నెరవేర్చడానికి సహాయం చేయండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతం మగును గాక. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. చేతులు చెప్దాం. ఆమెన్. దైవాశీర్వాదం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదములు సదాకాలము వాక్యం వింటున్న మనకు గ్రహించి నెరవేర్చి దేవుని ప్రత్యక్షతలో పరిపూర్ణతను పొందుకుంటూ దేవుని ఆశీర్వాదం సదాకాలం మనకందరికీ తోడైండును గాక. ఆమెన్. చేతులు చెప్దాం. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.